రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. సింగపూర్లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. 5 రోజులు సింగపూర్ పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటుగా పలువురు అధికారులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఇవాళ సింగపూర్లో ఇండియన్ హై కమిషనర్తో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో పాటుగా ప్రవాసాంధ్రులతో పాటుగా సమావేశం కానున్నారు. ఈ రాత్రికి ఇండియన్ హై కమిషనర్ ఇచ్చే ఆతిథ్య విందులో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడితో పాటుగా మంత్రులు, పారిశ్రామికవేత్తలతో భేటీలు ఉంటాయి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నిఫ్రా ప్రాజెక్టులు, లాజిస్టిక్ కేంద్రాలు సందర్శిస్తారు. నవంబర్లో జరిగే విశాఖ సదస్సుకు సింగపూర్ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసులకు వివరించనున్నారు బాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రాజశేఖర్, ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆయన వంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో వీరు సమావేశం కానున్నారు. సింగపూర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రదేశాలను సందర్శించనున్నారు. తొలి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓవిఎస్ ఆడిటోరియంలో ఏపీ వెనార్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రసంధుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించవలసిన విభాగాలను, ఏపీ యువతకు నైపుణ్యం శిక్షణ, విదేశాల్లో ఉద్యోగ కల్పన, ఇతర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. అదేవిధంగా సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రులతో చంద్రబాబు నాయుడు బృందం 28న భేటీ కానుంది. నగరాలు, పట్టణాలు స్థిరాభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం అక్కడి బేడదారి ఎస్టేట్ ను సందర్శించనున్నారు. స్థిరస్థల నగర అభివృద్ధిపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ ప్రభుత్వం నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ టువర్డ్స్ పోర్టియా సందర్శించనున్నారు. అనంతరం పెట్టుబడిదారుతో నెట్వర్క్ కోసం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బీజీఎస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. ఇదే విషయంలో చెప్పుకుంటే మనం రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలక భాగస్వామ్యం సింగపూర్ ఒకటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తన సింగపూర్ పర్యటన గురించి శనివారం ఏదైతే ఎక్స్ వేదికగా సందర్శించారు, ప్రపంచ వేదికపై బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను ప్రోత్సహించడానికి, రాష్ట్రం ప్రగతిశీల విభాగాలను తెలియజేయడానికి, సుస్మిత అభివృద్ధి కోసం సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్శనతో తమ విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి అక్కడి మంత్రులు, పారిశ్రామికవేత్తలు కలవడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే సమావేశంలో వరుస సమావేశాలు, అంటే చంద్రబాబు బృందం ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ లో విమానాశ్రయానికి చేరుకోనుంది. తొలిత సింగపూర్ లోని భారత హై కమిషన్ వీరు భేటీ అవుతారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఏదైతే మన సుజాజన సంస్థ ప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎవర్సెండమ్ ఎంజాయినింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ దత్తానాథ్తో వాణిజ్య అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం భారత హై కమిషనర్ నివాసంలో విందుకు హాజరవుతారు. దీని అనంతరం ఏదైతే జూలై 29న సింగపూర్ ఇంజనీరింగ్ లాంటి ప్రముఖ సంస్థల ప్రతినిధుల్లో చంద్రబాబు నాయుడు బృందం వరుసగా భేటీ కానుంది. అదేవిధంగా ఐటీ బేసిక్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం సింగపూర్ దేశాధ్యక్షుడు తాస్పాన్, మాజీ ప్రధాని లీ కయాన్సిస్ లింగ్లతో వేరువేరుగా సమావేశం అవుతారు. జురాంగ్ పెట్రోలియం, కెమికల్ అండ్
సందర్శించనున్నారు. అనంతరం వివిధ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 30న కేపిటల్ అండ్ సెమిటోమో బ్యాంక్, అదేవిధంగా టోమాసెక్ సంస్థలతో సమావేశం అవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణతో భేటీ కానున్నారు. జూలై 31న సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం అవుతారు. అదే రోజు రాత్రి హైదరాబాద్కు చంద్రబాబు బృందం తిరిగి ప్రయాణం కానుంది. అంతర్జాతీయ పెట్టుబడులకు ఈ పర్యటన గేట్వేగా నిలబడుతుందంటూ 5 రోజుల పర్యటనలో మొత్తం 29 కార్యక్రమంలో చంద్రబాబు బృందం పాల్గొనుంది. ఐటీ, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ఆయా రంగాల ప్రతినిధులతో చర్చించి తిరిగి ఏదైతే చంద్రబాబు నాయుడు బృందం హైదరాబాద్ చేరుకున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సార్.